Hi, this is EK tutorial. So next Laplace transformation లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటే ఏంటి అంటే సో ఇప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే మనం ఏమనుకుంటాం వచ్చే ఆన్సర్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటాం కదా. సో దెన్ మనం ఏం లేదు సింపుల్గా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రకారం ఏంటి అంటే మనకి ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అని వస్తుంది క్వశ్చన్లో. నార్మల్ ఎఫ్ ఆఫ్ టీ కాకుండా ఈ పవర్ ఏటీతో మల్టిప్లై వస్తుంది. సో అప్పుడు ఈ వచ్చే ఆన్సర్లో ఎస్ని మనం ఎస్ మైనస్ ఏతో రీప్లేస్ చేయాలన్నమాట. ఎస్ని ఎస్ మైనస్ ఏతో రీప్లేస్ చేయాలి. సో ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. సో ఏంటి ఇప్పుడు మనకి ఇలా ఇచ్చాడు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ 2 కాస్ 5t మైనస్ 3 సైన్ 5t అని ఇచ్చాడు అనుకుందాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ సపరేట్ చేయండి. ఈ పవర్ మైనస్ 3t 2 ఉంది కదా, సో 2 కాస్ 5t ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 పవర్ మైనస్ 3t 3 కాన్స్టెంట్ కదా ముందుకు రాసుకుందాం, సైన్ 5t. సో ఇప్పుడు దీంట్లో 2 కాన్స్టెంట్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t వదిలేయి, ఈ పవర్ మైనస్ 3tని వదిలేసి జస్ట్ కాస్ 5tకి రాద్దాం. సో కాస్ 5tకి మనకి ఏంటి నార్మల్గా కాస్ 5tకి ఎస్ అని వస్తుంది. సో ఎస్ అని వస్తుంది, కానీ నేను ఇక్కడ ఏం చెప్పాను, ఈ పవర్ ఏటీ అని ఉంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ఎస్ మైనస్ ఏ. సో ఇక్కడ ఎస్ అంటే ఎస్ఏ, మైనస్ ఏ కదా, సో ఎస్ మైనస్ ఏ అంటే ఎంత ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో -3. సో ఇట్ విల్ బికమ్ ఎస్ ప్లస్ 3. సో ఎస్ ఉన్న దగ్గర ఎస్ ప్లస్ 3 రాయాలి అంతే, బై ఎస్ స్క్వేర్ అంటే ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ 5 స్క్వేర్ ఫార్ములా మనకి ఇది. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇది కూడా 3 కాన్స్టెంట్ ఇంటూ సేమ్ సైన్ 5t అంటే ఏం రాస్తాం, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అని రాస్తుండే, కానీ ఇక్కడ ఈ పవర్ టీతో మల్టిప్లై అయింది కాబట్టి ఏ అంటే ఏంటి -3. సో ఆ -3ని సబ్ట్రాక్ట్ చేస్తాను. -3ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే 3ని యాడ్ చేస్తున్నట్టు. సో వీటిని మీరు జస్ట్ మల్టిప్లై చేసుకొని ఇది చేసుకుంటే మీకు వచ్చేసి 2s మైనస్ 9 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 34 అని వస్తుంది. సో ఇలా ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్స్లో నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంకొక చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ చూద్దాం. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే సేమ్ మనకి ఎల్ ఆఫ్ టీ అంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటాం కదా, ఇది వచ్చిన ఆన్సర్ని. సో మనకి కొన్నిసార్లు ఏంటి అంటే ఫంక్షన్లోనే ఏ అనేది మల్టిప్లై అయ్యి ఉంటుంది. సో ఏ అనేది మల్టిప్లై అయినప్పుడు ఈజ్ ఈక్వల్ టు 1/a ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ అని రాస్తాం అనమాట. ఏం లేదు, 1 ఏతో డివైడ్ చేసి ఎస్ని కూడా ఏతో డివైడ్ చేస్తాం. ఫర్ సపోజ్ దీనికి ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకుందాం. సో ఇందులో ఏముంది, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏటీ అని ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, డైరెక్ట్గా ఆన్సర్ రాదు. సో అందుకని దీన్ని ఏం చేస్తాం, కాస్ 2t ఫార్ములా యూస్ చేస్తాం. సో కాస్ 2t ఫార్ములా ఏంటి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీ. సో నాకు ఇక్కడ సైన్ స్క్వేర్ టీ కావాలి కదా, సో నేను ఇది తెచ్చుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 ఇది ఇక్కడ తెచ్చుకొని ఇది తెచ్చుకుందాం, ఈ 2/2 అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఇటు వస్తే మైనస్ కాస్ 2t అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, 1 మైనస్ కాస్ టీ, ఇక్కడ ఉట్టి 2 లేదు 2a ఉంది బై 2. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈ 1/2 బయటికి తీస్తే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 ఉంటుంది మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ 2at ఉంటుంది, ఓకేనా. అంటే మనకి ఏమైంది, ఏటీ అనే ఫంక్షన్ అనేది వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫంక్షన్లో ఏం చేస్తామంటే 1 అంటే తెలుసు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ 1 బై ఎస్ మైనస్ దీన్ని ఏం చేయాలి, 2a ఇక్కడ కంపేర్ చేయండి దీంట్లో నుంచి. సో వాట్ ఈజ్ ఏటీ అంటే మనకు ఫంక్షన్, దాని కోఎఫిషియంట్ ఏంటి 2. సో 1/2a 2 కూడా వచ్చింది కదా, 1/2a ఇంటూ కాస్ 80 ఫార్ములా ఏంటి, నార్మల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 80 ఫార్ములా ఏంటి, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏం చేయాలి, బై ఏ చేయాలి. సో అదే చేయి, ఎస్ బై ఏ హోల్ స్క్వేర్
బై ఎస్ బై 2 ఉంది కదా, 2 కూడా. సో 2a హోల్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే ఇక్కడ కోఫ్ ఇది. సో దీని ఎంత వాల్యూ 1, అంతే కదా. సో ఇది సో 1/2ని లోపలికి మల్టిప్లై చేస్తే 1/2 1/s మైనస్ 1/4a ఏఎస్ స్క్వేర్. మీరు కొంచెం న్యూమరేటర్ డినామినేటర్ సాల్వ్ చేసుకోండి. ఎస్ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ వస్తుంది. ఓకేనా. సో ఇది మన ఆన్సర్. ఏది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ స్క్వేర్ ఏటి దేన్ని యూజ్ చేసి, స్కేలార్ ప్రాపర్టీ యూజ్ చేస్తే. సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అని వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు నార్మల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ ఆన్సర్ ఏమనుకుంటాం, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఎప్పుడైతే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ వస్తే, -1 d/ds ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటాం. ఓకేనా. సో అలాగే టీ స్క్వేర్ వచ్చింది అనుకోండి, -1 హోల్ స్క్వేర్ d/ds² అంటాం. అలా టీ పవర్ ఎన్ వచ్చినప్పుడల్లా -1 హోల్ పవర్ ఎన్ d/n dsn ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని రాస్తాం. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం చూడండి. సపోజ్ మనం ఒక ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి. ఇందులో నాకు టీతో మల్టిప్లై అయింది. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా యూస్ చేసుకోవాలి. అక్కడెక్కడ మీకు డైరెక్ట్గా మెన్షన్ చేయడు. మీకే ఇప్పుడు నేను చెప్పిన థీరమ్స్ అన్నీ కూడా మీరే చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, టీతో మల్టిప్లై అయింది అంటే అదేం ప్రాపర్టీ, టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అని గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకొని ఏం చేయాలి, ఇప్పుడు దీనికి మనం ఫార్ములా ఏంటి, ఇక్కడ నుంచి మీరు సింపుల్గా ఏం చేయండి, టీని ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ రాసుకోండి. ఏంటిది, సైన్ ఏటీ. నార్మల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ రాసుకోండి. ఈ థీరమ్స్ అన్నీ ఇలా చేసినా ఓకే, ఈజీగా అయిపోతుంది మెథడ్. సో ఎఫ్ ఆఫ్ టీ ఏంటి, సైన్ ఏటీ. సైన్ ఏటీకి ఫార్ములా ఏంటి, a/s² ప్లస్ a² అవుతుంది ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఏముంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అని ఉంది. టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అని ఉంది అంటే ఏంటి, -1 d/ds అంతే కదా. ఓన్లీ -1 మనకు హోల్ పవర్ ఎన్ ఉంది. సో ఇక్కడ ఏంటి 1, ఇది కూడా 1, ఇది కూడా 1, ఎఫ్ బార్ ఎస్ అని అంతే. సో -1 d/ds ఎఫ్ బార్ ఎస్ అంటే ఇక ఇది నథింగ్ బట్ ఎఫ్ బార్ ఎస్ఏ వచ్చిన ఆన్సర్. సో దీన్ని a/s² ప్లస్ a² అని రాసుకోవాలి. సో దీన్ని డెరివేటివ్ చేయాలంటే ఏంటి, ఏ ఈస్ కాన్స్టెంట్. సో ఇది 1/a² ప్లస్ x². ఫార్ములా ఏంటి, ఇది 1/x అనుకున్నాం అనుకోండి. సో అదేమొస్తుంది, -1/x అంతే కదా. ఇప్పుడు ఈ -1/s² ప్లస్ a²కి నేను d/ds చేస్తే ఏంటి, 1 డెరివేటివ్ ఆఫ్ 1/x², 1/x. ఫార్ములా ఏంటి, 2s/s² ప్లస్ a² హోల్ స్క్వేర్. ఎలా వస్తుంది, దీని డెరివేటివ్స్ తెలుసు కదా, అప్లై చేయండి. కావాలంటే నేను ఇక్కడ సైడ్కి రాస్తుంది. డెరివేటివ్ ఆఫ్ 1/s² మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2s/s² ప్లస్ a² హోల్ స్క్వేర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్లికేషన్ ఆఫ్ -1/x. -1/x డెరివేటివ్ ఏంటిది, +2/x² అనమాట. సో ఎక్స్ అంటే ఇది, కానీ డెరివేటివ్ ఆఫ్ ఈ s² డెరివేటివ్ ప్లస్ a² చేస్తే ఏమొస్తుంది, 2s వస్తుంది. సో అది. సో దీని ఆన్సర్ ఏమొచ్చింది, 2as/s² ప్లస్ a² హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అని చూద్దాం. సో మనకు నార్మల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీకి చేస్తే ఎఫ్ బార్ ఎఫ్ కదా. సో బై టీ వచ్చినప్పుడు ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ s/∞ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. సో దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 3t కాస్ t బై టీ. సో బై టీ వచ్చింది కదా. సో అంతే, ఇక క్వశ్చన్లో బై టీ కనిపించింది అంటే అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, దీని స్టెప్లో వెళ్ళాలి. సో ఎలా, ఫస్ట్ ఈ బై టీ వదిలేయండి అంతే, మిగతాది ఎఫ్ ఆఫ్ టీ అనుకోండి. సో ఎఫ్ ఆఫ్ టీ ఏంటి, సైన్ 3t కాస్ t. ఓకేనా, సైన్ 3t కాస్ t. సో ఇది ఎఫ్ ఆఫ్ టీ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి దీనికి, ఎఫ్ ఆఫ్ టీకి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 3t కాస్ t. కానీ దీనికి డైరెక్ట్గా ఉందా ఫార్ములా,
లేదు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే దీన్ని 1/2తో మల్టిప్లై చేస్తాం. sin 3t cos t. ఓకేనా. సో ఇప్పుడు 1/2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం కదా. సో దీన్ని ఏం రాయొచ్చు అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 4t ప్లస్ sin 2t అని రాయొచ్చు. సో అప్పుడు ఏమైపోతుంది, ఈ 1/2 ఉంది కదా, సో ఇది బయటికి రాసేద్దాం. ఈ 1/2ని బయటికి రాసేద్దాం. సో 1/2 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 4t ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 4t 4/s² + 16 అంతే కదా. సైన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫార్ములా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 80 ఫార్ములా ఏంటి, a² + s² ఓకే. సో ప్లస్ లాన్స్లో ఇదే కూడా అంతే కదా. సో 2/s², 2² అంటే ఎంత 4 కదా. సో ఇక్కడ 4 ఇది a² రాసాను ఏ. సో 2/s² + a² నథింగ్ బట్ 4. సో ఇది మనకి ఏంటిది, నథింగ్ బట్ f(s). సో ఇప్పుడు మనకి ఏముంటుంది, f(s) కాదు, మనకి ఇక్కడ ఏం కావాలి, టీతో మల్టిప్లై అయింది అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 3t cos t t అని వచ్చింది. సో ఇలా బయట ఉంటే ఏం చేస్తాం, f(s)ని s నుంచి ఇన్ఫినిటీ వరకు ఇంటిగ్రేట్ చేయాలి. సో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, s to ఇన్ఫినిటీ, ఒకటేమో 2/s² + 16 వచ్చింది ds, ఇంకొకటి s నుంచి ఇన్ఫినిటీ, ఇక్కడ నుంచి ఎక్కడ వరకు వచ్చింది 1/s² + 4 అని వచ్చింది dx. సో ఇది ఇట్లా 1, 2 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ 1/2 ఉంది కదా. సో నేను మల్టిప్లై చేసుకున్నాను మీకు సింపుల్గా రావడం కోసం ఆన్సర్. ఓకేనా. సో అప్పుడు 4 times 2 కదా. సో అలా. సో ఇప్పుడు ఇందులో 2 కాన్స్టెంట్. సో 1/s² + a² ఫార్ములా ఏంటి, 1/a, ఇది 4² కదా. సో a అంటే ఏంటి 4 అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, 1/a tan 1 ఆఫ్ s/a. సో s నుంచి ఎక్కడి వరకు, ఇన్ఫినిటీ వరకు, ప్లస్ ఇది కూడా అంతే కదా. సో ఇది కూడా సేమ్ 1/, ఇక్కడ 2² కదా. సో a is 2. సో 1/a tan 1 ఆఫ్ s/a ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, s to ఇన్ఫినిటీ వరకు. సో మీరు ఇక్కడ ఇవి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు అప్పుడు ఫస్ట్ది వచ్చేసి లోపలికి మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 1s 2 2s, సో 1/2 ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఇన్ఫినిటీ కదా. సో tan 1 ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ 90. సో π/2 tan ఇన్ఫినిటీ ఈజ్ 90 మైనస్ tan 1 ఆఫ్, నెక్స్ట్ ఎస్ అంటే ఇదే కదా. సో ఇదే రాసుకోవాలి, ఎస్ ప్లేస్లో ఎస్ఏ రాసుకోవాలి, ప్లస్ దీంట్లో ఓన్లీ 1/2నే ఉంది కాబట్టి 1/2నే ఇంటూ మళ్ళీ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే tan 1 ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ π/2, tan 1 ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ π/2 మర్చిపోవద్దు. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ప్లస్ a² ఫార్ములా ఏంటి, 1/a tan 1 ఆఫ్ x/a dx. ఓకేనా. ఈ ఫార్ములాస్ యూజ్ చేశాను, మళ్ళీ ఒకసారి నోట్ చేశాను. మైనస్ మళ్ళీ ఏం చేయాలి, ఎస్ఏ పెట్టాలి. సో s/2. సో మన ఆన్సర్ చూస్తే హాఫ్ ఆఫ్ π/2 ఏమవుతుంది, 2π/2 అంటే 2π/4 అయిపోతుంది అంతే కదా. π/4 ప్లస్ π/4 ఇక్కడ ఏమొస్తుంది, π/4 ప్లస్ π/4 π/2 మైనస్ హాఫ్ టైమ్స్ ఆఫ్ tan 1 ఆఫ్ s/4 ప్లస్ tan 1 ఆఫ్ s/2. సో మీరు సాల్వ్ చేస్తే దీన్ని ఫార్ములా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి చేసినా చాలు. సో ఇది బై టీ వచ్చినప్పుడు, ఇదేంటి బై టీ వచ్చినప్పుడు. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో బై టీ, ఇంటూ టీ, ఓకేనా. సో థీరమ్స్ ఇవి కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు వీటి గురించి ఇంకా కొంచెం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేద్దాం. ఓకే. సో ప్లీజ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీకు రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.